హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్టిక్స్ ఆనంద్ ట్యూటోరియల్స్. ఈరోజు నేను టీఎస్సిపి గెట్ 2020 సంబంధించి కొన్ని వివరాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. సో యాక్చువల్గా చాలామంది రిజల్ట్ వచ్చేసింది, సో వెరిఫికేషన్ ఎప్పుడు, సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి అనే విషయాలు రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు. వారందరి కోసమై నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. చాలామంది మా స్టూడెంట్స్ నాకు వాట్సాప్ చేస్తూ ఉన్నారు. సార్ ఒక వీడియో చేయండి సార్, చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, ఆన్లైనా ఆఫ్లైనా అన్న విషయాలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వినండి. దిస్ ఈజ్ టీఎస్సిపి గెట్ 2020. జనవరి 7th రోజున మనకు సో రిజల్ట్ రావడం జరిగింది. కాబట్టి సో ఈ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుందా, ఆన్లైన్లో ఉంటుందా, లేదంటే కాలేజీలో ఉంటుందా, లేకుంటే యూనివర్సిటీలో ఉంటుందా అనే చాలా సందేహాలు స్టూడెంట్స్కి వస్తూ ఉన్నాయి. సో ఆ సందేహాలన్నింటినీ నేను వివరించడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు, రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి, వెబ్ ఆప్షన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఫీజు ఎంత, చాలా విషయాలు అడుగుతూ ఉన్నారు. ఫీజు కూడా ఎంత అనే విషయాలు మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. రైట్. టీఎస్సిపి గెట్ కౌన్సిలింగ్ 2020. అసలు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు, కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు అనేది చూస్తూ ఉన్నారు. కాబట్టి కౌన్సిలింగ్ డేట్స్ మ్యాక్సిమం మనకు జనవరి 12th నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనవరి 12th నుంచి జనవరి 20 వరకు సో బ్రాంచెస్ వైజ్గా, డిపార్ట్మెంట్ వైజ్గా మనకు కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మరి ఎక్కడికి వెళ్ళాలి సార్ కౌన్సిలింగ్ అంటే, ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే మ్యాక్సిమము 99% ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏం తొందరపడద్దు. కాబట్టి జాగ్రత్తగా మీరు కావాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు అందుబాటులో ఉంచుకోవాలి. ఎందుకంటే స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సైన్, సిగ్నేచర్ కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీథింగ్ కూడా కొంచెం మీ మొబైల్లో, లేదంటే హార్డ్ కాపీస్ అన్నీ కూడా మీరు సర్టిఫికెట్స్ అన్నీ అలాంగ్ విత్ యువర్ బోనఫైడ్ సర్టిఫికెట్స్ కూడా వాటన్నిటి కూడా మీరు జాగ్రత్తగా స్కాన్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ ఇన్కమ్ కూడా కంపల్సరీ మీకు స్కాన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గమనించాలి. నెక్స్ట్ లెటర్ సి. సో టేబుల్స్ ఆఫ్ కంటెంట్స్ చూస్తే మనకు సిపి గెట్ కౌన్సిలింగ్ 2020 సో ఇక్కడ చూస్తే 2020 డేట్స్ అవుట్ ఇచ్చేసిండు, కౌన్సిలింగ్ డేట్స్ ఇచ్చేసిండు, అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటిది, అండ్ కౌన్సిలింగ్ ఫీ ఎంత, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ ఫర్ సిపి గెట్ కౌన్సిలింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే కౌన్సిలింగ్ విల్ బిగిన్ విత్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆన్ January 12th, 2021. The counseling of CP GET 2020 will be conducted in 3 phases ఉంటాయి నాన్న. phase 1, phase 2, phase 3లో ఈ కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి చెక్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ సిపి గెట్ కౌన్సిలింగ్ 2020. ఇక్కడ మనకు కౌన్సిలింగ్ మనకు ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనకు సో 4 స్టేజెస్లో మనకు ఉంటుంది. ఇక్కడ 4 స్టేజెస్లో సిపి గెట్ కౌన్సిలింగ్ విల్ బిగిన్ విత్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా. అండ్ ఇక్కడ మనకు ద కౌన్సిలింగ్ ఆఫ్ OU సెట్ ఆర్ సిపి గెట్ 2020 ఇన్వాల్వ్స్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేజెస్. రిజిస్ట్రేషన్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అండ్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, అండ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో ఈ 4 స్టేజెస్లో మనకు ఈ ఆన్లైన్ అనే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబరు ఎస్ఎస్సిలో ఉన్నట్టు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత నేను డేట్స్ ఎప్పుడనే చెప్తాను మీకు. సో January 12th అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఒకటేసారి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ అనేది వేరే డేట్ ఇచ్చిండు. ఆ సీట్ అలాట్మెంట్ అంటే ఏంటిదో కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను, చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తే కౌన్సిలింగ్ డేట్స్ మనకి ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేసిండు. సిపి గెట్ 2020 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ January 12th అని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ January 12th అని, అండ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఇక్కడ మనకు January 20 అది January 20 నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. అండ్ ఎడిటింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ January 24. రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ January 29.
ఓకే, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్, ఇవి క్లాసెస్ ఇంకెప్పటి నుంచి జరుగుతాయి అనేది మనకి ఇంకేం తెలియదు. సో కాబట్టి సెకండ్ ఫేజ్ కూడా థర్డ్ ఫేజ్ కూడా ఎప్పుడు అనేది కూడా ఇంకా మనకు డేట్ ఏం మెన్షన్ చేయలేడు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ఫస్ట్ ఫేజ్ అటెండ్ కావడానికి ట్రై చేయండి. మీకు సీట్ ఎంత వచ్చింది సార్, నాకు ఇంత వచ్చింది, 100 వచ్చింది, 120 వచ్చింది, ఓకే 1000 బిలో వచ్చింది, 2000, అది దట్స్ నాట్ ఎ మ్యాటర్. ఫస్ట్ మీరు ఫేజ్ 1 కౌన్సిలింగ్ మీరు అటెండ్ చేస్తే, సో తర్వాత మీకు ఏ కాలేజ్ వస్తుందో దాన్ని బట్టి కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు కాలేజ్ డీటెయిల్స్ అని నేను వివరంగా చెప్తాను, చూపిస్తాను. సో ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఓకేనా, ఇంకా ఎంఏ సంబంధించిన అన్నీ కూడా టాప్ కాలేజెస్ ఏంటి, అండ్ తర్వాత ఏ కాలేజ్లో ప్రైవేట్ కాలేజ్ అయితే ఏదైతే బాగుంటుంది, గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే బాగుంటుంది, ఓకే. క్యాంపస్లో మనకు ఉస్మానియా క్యాంపస్ అనేది టాప్ క్యాంపస్, కాబట్టి ఇంకా మనకు రిమైనింగ్ 5-6 క్యాంపస్ కూడా ఉన్నాయి, తెలంగాణ క్యాంపస్ అని, ఓకే, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మీకు ర్యాంకు ఎంత వచ్చిందో దాని ప్రకారం మీరు, ఓకే, కౌన్సిలింగ్లో మీరు చూపించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ, సో సిపి గెట్ 2020 కౌన్సిలింగ్ ఫీజు అనేది విషయాలు మనం చూస్తాం. ఓకే, కౌన్సిలింగ్ ఫీజు మనకు జస్ట్ 200 రూపీస్ ఉంటుంది. సో ఇది ఓన్లీ కౌన్సిలింగ్ ఫీజే. మళ్ళీ సపరేట్గా మీరు కాలేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ట్యూషన్ ఫీజు అని, తర్వాత కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు అని ఉంటుంది, అవన్నీ కూడా సపరేట్గా మీరు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి కౌన్సిలింగ్ ఫీ ఫర్ సిపి గెట్ కౌన్సిలింగ్ 2020 ఈజ్ 200 ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 150 ఫర్ రిజర్వ్ categories like SC, ST and PH categories. ఓకే, సో నెక్స్ట్ మనము సో కాబట్టి కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనకు రిజిస్ట్రేషను, సర్టిఫికేట్ వెరిఫికేషను అండ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్ చూస్తే ఈ 4 స్టేజెస్ మనం చూసినాం కదా. సో రిజిస్ట్రేషన్ ఫర్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏముంటుందంటే, ఓకే, ద క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ద రిజిస్ట్రేషన్ ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ ద పే కౌన్సిలింగ్ ఫీ సో దట్ దే కెన్ అపియర్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే, ఫీజు ఫస్ట్ చెల్లించాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే మీకు ఆన్లైన్లో అడుగుతుంది, సో పే ద ఫీజ్ అని. కాబట్టి మీరు ఫీజు చెల్లించిన తర్వాత మీరు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత సెకండ్ స్టెప్ చూస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ సిపి గెట్ 2020 కౌన్సిలింగ్ అని ఉంటుంది. సో కాబట్టి ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఓకే, మనము పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మనం ఎలిజిబుల్ అన్నట్టు. సో ద కోర్స్ వైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అండ్ అదర్ డీటెయిల్స్ విల్ బి అప్డేటెడ్ హియర్ షార్ట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిపార్ట్మెంటు, ఏ కోర్సు ఎప్పుడు అనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా మనకి ఇవ్వలేరు. సో మేబీ రేపు మార్నింగ్ వరకు, 12th మార్నింగ్ వరకు మనకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో చూడండి. అండ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ మనకి చూస్తే, సో ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే ఆప్షన్ అనేది చూపిస్తుంది మనకు. వన్స్ సిపి గెట్ కౌన్సిలింగ్ 2020 ఈజ్ డన్, ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్. ద క్యాండిడేట్స్ కెన్ చూస్ డిఫరెంట్ కాలేజెస్ అండ్ కోర్సెస్. ఓకే, కాబట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు కంప్లీట్ అయితే మనకు వెబ్ ఆప్షన్ అనేది ఆప్షన్ చూపిస్తుంది అది. ఓకే, మనం ముందే ఆప్షన్ మనం చూపించలేము. సో సిపి గెట్ సీట్ అలాట్మెంట్ 2020, ఓకే, 4th స్టెప్. వన్స్ ప్రొసీజర్ ఫర్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ ఈజ్ డన్, ద సీట్ అలాట్మెంట్ విల్ బి ప్రాసెస్డ్. కాబట్టి ఈ సీట్ అలాట్మెంట్ అనేది మనకు ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని ఏదైతే మనకు కాలేజ్ వచ్చిందో ఆ కాలేజీలోకి వెళ్ళి ఈ సీట్ అలాట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి అదే అంటుంది ఇక్కడ. ఓకే, అండ్ అలాట్మెంట్ స్టేటస్ ఫ్రమ్ ది official website and they can download the seat allotment letter for the same. ఇది మనకు కాలేజీకి వెళ్ళి లేకుండా యూనివర్సిటీకి వస్తే, మీ సీట్ యూనివర్సిటీలో వస్తే యూనివర్సిటీకి వెళ్ళి అలాట్మెంట్ ఇస్తేనే మీరు అక్కడ ఓకే ఎన్రోల్ చేసుకుంటారు. కాబట్టి అక్కడ మీకు ఓకే అడ్మిషన్ అనేది ఇస్తారు అన్నట్టు. సో దిస్ ఈజ్ వాట్ సిపి గెట్ 2020 కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్. కాబట్టి ఓకే, సో మనకి ఇంకా ఏ కాలేజీలు ఇక్కడ మనం చూస్తే వెరిఫికేషన్ సెంటర్స్ ఏమున్నాయి సార్ అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సార్ మేము వెళ్ళాలి అంటే సెంటర్స్ అంటే మీరు సెంటర్స్కి వెళ్ళిన అవసరం లేదు. సో కాబట్టి ఒకసారి మీరు ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి ఆన్లైన్లో మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ ఉస్మాన్ యూనివర్సిటీ ఓకే ఉన్నది, తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఉన్నది, తెలంగాణ యూనివర్సిటీ ఉన్నది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది అండ్ పాలమూరు యూనివర్సిటీస్ ఉన్నది. దీస్ ఆర్ ద
యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ స్టేట్. కాబట్టి మీరు ఆన్లైనే కాబట్టి మీరు ఆన్లైన్ ఎక్కడైనా సో ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద టీఎస్ సిపి గేట్ 2020. కాబట్టి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సో ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. ఓకే, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో ఇంకా పంచుకోండి. మరిన్ని వివరాలకు కావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఎవ్రీ టైం నోటిఫికేషన్స్ అనేది మీకు అందుతూ ఉంటాయి. సో దట్ యూ విల్ గెట్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.